హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజు ఒక మంచి స్నాక్ రెసిపీతో మేము ముందున్నాను ఫ్రెండ్స్. ఇది చూస్తున్నారు కదా వీడియోలో, ఇది అటుకుల మిక్చర్ అండి. ఇది చాలా ఓల్డ్ రెసిపీ కానీ చాలా హెల్దీ అన్నమాట. అలానే చాలా సింపుల్గా అయిపోతుంది. ఒక్కసారి చేసి పెట్టుకుంటే పిల్లలకి ఈవినింగ్ టైంలో మనం స్నాక్ లాగా ఇచ్చామనుకోండి చాలా దండిగా ఉంటుంది. అంటే వాళ్ళకి కొంచెం హెవీగా అనిపిస్తుంది అనమాట. అలానే దీనిలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. తప్పకుండా ఈ అటుకుల మిక్చర్ని ట్రై చేయండి. నేను ఎలా చేస్తానో ఇప్పుడు మీకు చూపిస్తాను. చూస్తున్నారు కదా, ఇక్కడ నేను ఈ అటుకులు తీసుకున్నాను. ఇవి మీడియం పల్చగా ఉంటాయి. అంటే బాగా పల్చగా ఉన్నాయి కాకుండా కొంచెం మీడియంగా ఉన్నాయి తీసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇక్కడ ఆల్రెడీ ఇవి క్రిస్పీగా ఉన్నాయి. కొన్ని చోట్ల అయితే మెత్తగా ఉంటాయి, అలాంటివి తీసుకోకండి. ఇక మీ ఇంట్లో ఉన్నాయి గినక మెత్తగా ఉంటే వాటిని స్టవ్ మీద పెట్టుకొని వేడి చేసుకుంటే క్రిస్పీగా అవుతాయి. అలా కాకపోయినా మనం ఈ మిక్చర్ లాగా వాడుకుంటే అవి మనం ఎలాగో హీట్ చేస్తాం కాబట్టి తప్పకుండా క్రిస్పీగా అవుతాయి. అయితే వీటిల్లో కొంచెం మందంగా ఉంటాయి, అవైతే నూనెలో వేయించుకోవాలి. కొంచెం పలచగా ఉంటాయి, అవైతే పాలతో తింటారు. ఇవి మాత్రం ఉప్మాకి కానీ మనం మిక్చర్కి కానీ వాడుకోవచ్చు. అంటే అటుకుల ఉప్మా అంటారు కదా, అది కూడా తయారు చేసుకోవచ్చు దీంతోనే. ఇక్కడ నేను ఒక కప్పు పల్లీలు తీసుకున్నాను, ఒక పెద్ద బాండి పెట్టుకున్నాను. ఎందుకు అనంటే మనం కలపడానికి ఈజీగా ఉండాలి మనకి. ఇక్కడ నేనైతే కేజీ అటుకుల దాకా తీసుకున్నాను. దీనిలో ఒక కప్పు పల్లీలు వేసుకుంటున్నాను. ఇక్కడ ఆయిల్ కూడా ఒక కప్పు దాకా వేసానండి. కేజీకి మనం టీ తాగే కప్పు ఉంటుంది కదా, ఆ కప్పు ఆయిల్ మాత్రం వేసుకున్నాను. అలానే ఇక్కడ పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. ఇవి సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. మీ రుచికి తగ్గట్టుగా, అంటే మీకు పచ్చిమిరపకాయలు కారం కొంచెం ఎక్కువగా కావాలంటే పచ్చిమిరపకాయలు కొన్ని ఎక్కువగా యాడ్ చేసుకోండి. అలానే ఇక్కడ మనకి హ్యాండ్ఫుల్గా అంటే కొంచెం ఎక్కువగా కరివేపాకు వేసుకోండి. ఈ కరివేపాకు బాగా వేయించుకోవాలి. అలానే పచ్చిమిరపకాయలు ఉన్నాయి కదా, అవి కూడా బాగా వేగాలి. అలానే ఇందులో ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసుకున్నాను నేను. పల్లీలు వేయగానే మనం కొంచెం జీలకర్ర కూడా వేసుకొని తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. తర్వాత కరివేపాకు వేసుకున్నాము. నెక్స్ట్ ఇక్కడ నేను ఉప్పు వేసుకున్నాను కొద్దిగా, ఎందుకంటే పచ్చిమిరపకాయలు మనకి ఉప్పుగా ఉంటే కొంచెం బాగుంటాయి అన్నమాట. అంటే మనం మధ్యలో అటుకుల్లో తినేటప్పుడు కొద్దిగా ఉప్పగా కారంగా తగులుతాయి, అందుకని. అలానే ఇక్కడ కొద్దిగా ఇంగువను యాడ్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ నేను పసుపును కూడా వేసుకున్నాను. చూసారు కదా, పచ్చిమిరపకాయలు చక్కగా ఎర్రగా అయినాయి. ఆ విధంగా అయిన తర్వాత మనం ఈ అటుకుల్ని వేసుకోవాలి. ముందుగా అటుకుల్ని కొంచెం జల్లి గిన్నెలో వేసి జల్లించుకోండి. దానివల్ల ఏంటంటే సన్నగా నూకలాగా ఉన్నది వచ్చేస్తుంది బయటికి. ఇక్కడ నేను కేజీ అటుకులు తీసుకున్నాను కదా, ఒకేసారి మొత్తం అటుకులు వేయొద్దు. కొన్ని వేసుకున్న తర్వాత మళ్ళీ మనం కొంచెం వేసుకోవాలి. అలానే నూనెలో మనం ఇందాక పచ్చిమిరపకాయలకి ఉప్పు వేసుకున్నాం కదా, అదే టైంలో మన అటుకులన్నిటికి కూడా సరిపోను, అంటే ఒక టేబుల్ స్పూన్ దాకా ఉప్పు పడుతుంది. ఎందుకంటే నేను కేజీ అటుకులు తీసుకున్నాను కాబట్టి. ఇక్కడ సగం అటుకులు అంటే సగం క్రిస్పీగా అయినాయండి. ఆ టైంలో నేను పుట్నాలు వేసుకున్నాను. మీకు పుట్నాలు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు. మీరు పప్పులు అంటే పల్లీలు, పుట్నాలు మీరు ఎక్కువగా తినే వాళ్ళైతే ఎక్కువగా వేసుకోవచ్చు. ఈ విధంగా మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని లేదంటే హైలో పెట్టుకొని ఈ విధంగా కలుపుతానే ఉండాలండి. బాగా మీకు ఏ విధంగా అయినాయి అని తెలుస్తుంది అంటే ఇవి మనం కొంచెం ప్రెస్ చేసినప్పుడు క్రిస్పీగా తయారవుతాయి. అప్పటిదాకా కూడా మీరు కలుపుతానే ఉండాలి. చూసారా, కొంచెం కలర్ కూడా మారింది. అలానే అటుకులు కూడా మనకి ట్రాన్స్పరెంట్గా తయారవుతాయి అన్నమాట. మీరు పట్టుకుంటే చేత్తో ఈ విధంగా ప్రెస్ చేసి చూస్తే మీకు క్రిస్పీగా తయారైనవి అనిపిస్తుంది. అప్పుడు దించేసుకోవచ్చు మనం. చూస్తున్నారు కదా, నేను పెట్టిన దగ్గర నుంచి దాదాపుగా ఒక 20 మినిట్స్ దాకా కలుపుతానే ఉన్నాను. చూసారు కదా, ఈ విధంగా మనం కలుపుతూనే ఉండాలండి. మీరు మధ్యలో గినక ఆపేస్తే మాడిపోతాయి, అందుకని. ఎందుకంటే మనం ఆయిల్ కూడా తక్కువగా వేసుకున్నాం కదా. ఇక్కడ ఆల్రెడీ ఇక మనకి క్రిస్పీగా రెడీ అయిపోయినాయండి ఇక అటుకులు. మీకు ఇంకా కొంచెం అడిషనల్గా కారం కానీ పసుపు కానీ లేదంటే సాల్ట్ కానీ తగ్గింది అనుకుంటే ఇది అడిషనల్ టచ్ అనమాట. అంటే కొంచెం మళ్ళీ ఒక హాఫ్ కప్పు, మరీ ఎక్కువ నూనె తీసుకోవద్దండి. మీరు స్టార్టింగ్లో గినక నూనె తక్కువగా వేసుకొని ఉంటే మళ్ళీ ఒక హాఫ్ కప్పు తీసుకోండి నూనె. ఇక్కడ నేను హాఫ్ కప్పు నూనెలో కొంచెం కారం, కొంచెం పసుపు, కొద్దిగా ఉప్పు వేసి ఈ విధంగా స్టవ్ను ఆఫ్ చేశాను. ఆ వేడికి మనకి కారం కూడా చక్కగా ఫ్రై అవుతుంది, లేదంటే పచ్చివాసన వస్తుంది. ఈ విధంగా ఫ్రై అయినాక ఈ నూనెని మనం ఇందులో పోసేసుకుందాము. ఆల్రెడీ అటుకులు క్రిస్పీగా అయిపోయినాయి. ఈ టైంలో మనం లాస్ట్గా ఇక దించేటప్పుడు ఈ విధంగా చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇక మొత్తం మనం స్టవ్ని నేను ఆఫ్ చేయలేదండి, స్టవ్ ఇంకా ఆన్లోనే ఉంది. ఇప్పుడు నేను మొత్తం బాగా మిక్స్ చేస్తున్నాను, ఎందుకంటే ఇది నూనెతో చేసాం కాబట్టి మనకి చక్కగా అటుకులకు అంటుకొని ఉంటుంది. పసుపు చూసారు కదా ఇప్పుడు కలర్ఫుల్గా ఉంది.
అలానే మనకి కారము, ఉప్పు కూడా మనకి ఎంతైతే కావాలో అంత వేసుకోవాలి. లేదు మీకు కారం సరిపోతుంది, ఇందాక మనం పచ్చిమిరపకాయలు వేసాం కదా అని అనుకుంటే కారం వేసుకోవాల్సిన అవసరం లేదండి. మీకు కారం గినక తక్కువ ఉంటే ఈ విధంగా యాడ్ చేసుకోవచ్చు. లేదు అంటే మీరు ఇందాక స్టార్టింగ్‌లో క్రిస్పీగా అయిపోయినప్పుడే మనం దించేసుకోవచ్చు. పిల్లలకి వాడుకునే వాళ్ళైతే కొంచెం కారం తక్కువగా చూసి వేసుకోండి. చూసారు కదా, కాసేపు మనం ఫ్రై చేయాలి. ఇప్పుడు అటుకులు మంచిగా క్రిస్పీగా అయినాయి, మెత్తగా లేవు. ఇక చల్లారనిచ్చిన తర్వాత మనం ఎయిర్ టైట్ కంటైనర్లో వేసుకోవాలి. అలానే ఇక్కడ నేను ఒక బౌల్లో తీసుకున్నాను. మా పిల్లలకైతే నిమ్మకాయతో చాలా ఇష్టం అండి. మీరు ఇందులో సన్నటి కారపూస ఉంటుంది కదా, అది వేసుకోవచ్చు. ఉల్లిపాయలు, నిమ్మకాయ ఇవన్నీ పిండుకొని తింటే చాలా బాగుంటుంది. లేదంటే ప్లెయిన్గా అయినా బాగుంటుంది. నేను ఈ విధంగా ఎయిర్ టైట్ కంటైనర్లో ఒకేసారి చేసి పెట్టుకున్నాను. మనం మూత గట్టిగా ఉంటే ఇవి మెత్తబడిపోవండి. అలానే మనకి ఈవినింగ్ టైం అంటే టీతో పాటు మనం స్నాక్ లాగా కూడా తీసుకోవచ్చు. పిల్లలకు కూడా చాలా హెల్దీ ఫుడ్. తప్పకుండా ట్రై చేయండి. ఇందులో ఇప్పుడు లాక్డౌన్లో ఉన్నాం కదా, స్నాక్స్ కూడా ఎక్కువ అవసరం ఉంటాయి కాబట్టి ఇది ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇంతే ఫ్రెండ్స్, ఈ వ్లాగు మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుంటాను.